ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలు. తెలుగు భాషకే సొంతమైన, తెలుగు భాషకే వన్నె తెచ్చిన తెలుగు పద్యాలను గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ నరసింహ శతకములోని మరో పద్యం గురించి తెలుసుకుందాం. శ్రీ శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకములోని పద్యము. లోకమందెవడైన లోభిమానవుడున్న భిక్షమర్ధికి చేత పెట్టలేడ, తాను బెట్టకయున్న తగవు పుట్టదుగాని యురులు పెట్టగజూచి యోర్వలేడు. దాత దగ్గర చేరి తన ముల్లె చెడినట్లు జిహ్వతో చాడీలు చెప్పుచుండు. ఫలము విఘ్నంబైన బలు సంతసమునందు మేలుగల్గిన జాల మిడుకుచుండు. శ్రీరమానాథ ఇటువంటి క్రూరునకును భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యము మరొకసారి. లోకమందెవడైన లోభిమానవుడున్న భిక్షమర్ధికి చేత పెట్టలేడు, తాను పెట్టకయున్న తగవు పుట్టదుగాని యురులు పెట్టగజూచి యోర్వలేడు. దాత దగ్గర చేరి తన ముల్లె చెడినట్లు జిహ్వతో జాడీలు చెప్పుచుండు. ఫలము విఘ్నంబైన బలు సంతసమునందు మేలుగల్గిన జాల మిడుకుచుండు. శ్రీరమానాథ ఇటువంటి క్రూరునకును భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యము యొక్క అర్థము. ఓ నరసింహ, ఈ లోకములో లోభివాడు బిచ్చగాండ్రకు ఏమియూ ఇయ్యడు. తాను పెట్టకపోయినను తగవు లేదు కాని ఇతరులు పెట్టుట చూచి సహింపడు. దాత దగ్గరకు వెళ్ళి తనదే పోయినట్లుగా చాడీలు చెప్పును. తన కోర్కె ఫలించినచో సంతసించి, కోర్కె ఫలించనిచో విచారించును. ఇటువంటి వాడిని భిక్షగాండ్రకు పగవాళ్ళని పేరు పెట్టవచ్చును. ఇంతటితో పద్యము సమాప్తము. మరలా మరో పద్యంతో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.